శాలరీ వస్తుంది, ఖర్చయిపోతుంది. నెల చివరికి ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. అయితే కానీ మీకు డబ్బు ఎక్కడ ఖర్చవుతుందనేది మీకు తెలియకపోతే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి. అలాగే 30 రోజులలో గ్రాసరీ సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకొని, మీరు దాంట్లో ఎంత సేవ్ చేస్తారో అనేది మీరు ఒక నోట్‌బుక్‌లో అయితే రాసుకోండి. నేను ఈరోజు 30 రోజులలో గ్రాసరీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని ఎంత సేవ్ చేశాను అనేది, అది ఎలా సేవ్ చేయాలనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అయితే ఉండదు కాబట్టి, నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోండి. అలాగే అవన్నీ మీరు ఫాలో అయిపోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. గ్రాసరీ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే అమౌంట్ అనేది ఉండదు. ఒకటే గ్రాసరీ లిస్ట్ కూడా ఉండదు కదా! కొంతమందికి ఎక్కువగా లిస్ట్ ఉంటుంది. కొంతమందికి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ఈ మెయిన్ పాయింట్స్ మాత్రం ఫాలో అయిపోండి. మీకు కంపల్సరీ లాస్ట్ మంత్ గ్రాసరీకి, ఈ మంత్ గ్రాసరీకి చాలా అమౌంట్ అయితే సేవ్ అయితే అవుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే గనక ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో 10 మందికి ఇంకా ఆహ్, సె ఆహ్, ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రీచ్ అయితే వస్తుందండి. నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా! మీకేదైనా యూజ్ అవుతుందంటే గనుక కంపల్సరీ లైక్ చేసి, మీకు వీడియో నచ్చిందని నాకైతే అర్థమవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకు జీతం వచ్చిన ఎమ్మటే మనకు ఇంట్లో ఖర్చులన్నీ పెట్టేసుకొని ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులన్నీ తీసేసుకుంటాము. దాని తర్వాత మనకు అసలు నెల చివరికొచ్చేసరికి మనీ అనేది మిగలదు. అలాగే మెయిన్ ఎక్కువగా ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే గనుక కిచెన్‌లో అండి. అది కూడా కిరాణా సరుకులలో ఎక్కువగా ఖర్చయితే అవుతుంది. ఎందుకు అండి తినకుండా మనం ఏమన్నా ఉంటామా? ఖర్చు కాకుండా ఉంటుందా కిరాణాలో అనుకుంటూ ఉంటాం. కానీ మనకెంత అవసరమో అంత ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అనవసరంగా ఆఫర్స్‌ని చూసి లేకపోతే ఇది అవసరం వస్తాదని చెప్పి అలాగే కొత్తగా ఉన్నాయి కదా! అని వాడదామని తెచ్చినా దాని తర్వాత వాడకుండా అలాగే వదిలేస్తూ ఉంటాము. ఇక మెయిన్ వచ్చేసి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏందంటే కిచెన్‌లో అసలు ఏమేమి ఉన్నాయి, సరుకులనేది ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత మనకు ఇప్పుడు మీకొక ఐడియా వస్తుంది కదా! ఇప్పుడు ఇన్నిన్ని సరుకులున్నాయి. దీంట్లో మనకు నెక్స్ట్ మంత్‌కు ఏమేమి అవసరం వస్తాయని ఒక లిస్ట్ ఒకటైతే చేసేసుకోండి. మనం ఫస్టు కిచెన్‌లో సరుకులు చూడకుండా మనం డైరెక్ట్ వెళ్లి మార్కెట్‌కి అంటే కిరాణాకి వెళ్లి తీసుకొచ్చామనుకోండి. మీరు డీమార్ట్‌కెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ మీరు డైరెక్ట్ వెళ్లి తీసుకొచ్చే మనకు ఓకే. మనకు గుర్తుంటాయిలే, మనకు తెలుసు కదా! ప్రతి నెల తెచ్చేటివే అనుకుంటే, అప్పుడు మనకు మనీ అనేది ఎక్కువగా ఖర్చయిపోతది. ఎందుకంటే ఇంతకుముందు ఉండేటివి మనం కొన్ని వాడకపోవచ్చు. కొన్ని డేట్ అయిపోయుండొచ్చు. ఇంకొన్ని మనం అవి యూజ్ చేయకుండా ప్యాకెట్స్ అలాగే ఉండిపోయుండొచ్చు. కానీ మనం అవన్నీ ఏం చూసుకోకుండా ఇంకా చెప్పాలంటే మనం లాస్ట్ మంత్ తెచ్చేటివి ఈ మంత్‌కి గూడా అంటే సరిపోయే విధంగా కూడా కొన్ని ఉండొచ్చు. అంటే సోప్స్ అలాంటివి. అలా ఉండే వాటిని కూడా మనం ఏమనుకుంటామంటే ఇంకా మనం జస్ట్ ఒక మైండ్‌లో లిస్ట్ ఔట్ చేసుకుంటాము. అవి పోయి తెచ్చుకుంటాం. అలా మనకైతే మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి మీరు కిచెన్‌లో ఏమేమి ఉన్నాయని ఒక ఐడియాకు ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌కు స్టిక్కీ పేపర్స్ ఉంటాయి కదా! వాటిలోనైనా సరే రాసుకోండి. ఏదైనా అయిపోయిందంటే ఇప్పుడు కొబ్బరి అయిపోయింది. కొబ్బరి రాసుకోవాలి. సాల్ట్ మనం ఆ ప్యాకెట్ అయిపోయింది అని దాన్ని ఓపెన్ చేసేటప్పుడు నోట్ చేసుకోండి. లేదండి ఇలా చేయలేము అంటే మీరు సరుకులకెళ్ళే ముందు రోజే మొత్తం చూసుకోండి. ప్రతి ఒక్క డబ్బా ఓపెన్ చేసి, చూసుకొని మనకి ఏది అవసరం, నెక్స్ట్ మంత్‌కి ఎంత వరకు వస్తుందని ఒక ఐడియాతో దానికి తగ్గట్టుగా మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. ఎక్కడ వేస్ట్ కావు. దాని ద్వారా మనకు కూడా మనీ అయితే సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇదైతే పక్కా అండి. గ్రాసరీ లిస్ట్ లేకుండా మనమైతే అస్సలు వెళ్ళకూడదు. లిస్ట్‌తో పాటు వెళ్ళామనుకోండి మనకు ఆ లిస్ట్ మట్టుకే తెచ్చుకుంటాం కాబట్టి మనీ అనేది సేవ్ అవుతుంది. లిస్ట్ లేకుండా ర్యాండమ్‌గా వెళ్లి తెచ్చేసుకుంటే మనకు ఆఫర్స్‌ని చూసి లేకపోతే ఇది లేదు అనుకుంటాం ఇంట్లో. ఇది లేదులే అని తెచ్చేసుకుంటాం. దాని ద్వారా కూడా మనకు మనీ అయితే వేస్ట్ అవుతుంది. ఇంకొకటి చిన్న చిన్న ఖర్చులుంటాయి. వాటిపైన మనం అస్సలు పట్టించుకోము. ఆ చిన్న చిన్న ఖర్చులు మనకు ఎక్కువైతుంది. ఇప్పుడు రూపాయి దాచిపెడితే మనకు నెలకొచ్చేసరికి రూ. 30 ఎలా అవుతుందో, ఆ చిన్న చిన్న ఖర్చులను మనం పట్టించుకోకపోతే రూ. 5 చాక్లెటే కదా! లేకపోతే ఒక రూ. 10 ఇదే కదా! ఏమవుతుందిలే అని చిన్న చిన్న ఖర్చులుంటాయి. ఆ ఖర్చులను పట్టించుకోకపోతే మనకు మనీ అక్కడనే వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఖర్చుని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట తినడం తగ్గించేయాలండి. బయట తినడం వల్ల మీరు ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటారు. ఇంట్లో వండుకోలేరు. బట్ బయట ఫుడ్ తినడం వల్ల మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. అదే ఇంట్లోనే ప్రశాంతంగా తెచ్చుకొని వండుకొని తినడం మంచిది. దాని ద్వారా కూడా మనకు మనీ అయితే కొంచెం సేవ్ అయితే అవుతుందండి. ఫుడ్ వేస్టేజ్ అనేది ఆపేసేసుకోవాలి మనము. ఇంట్లోకి తెచ్చిన సరుకుల్ని మనం వండుకుంటామండి. వండుకున్న తర్వాత వాటిని కరెక్ట్‌గా
కొంతమంది తెచ్చిన సరుకుల్ని నీట్‌గా మెయింటైన్ చేయకుండా పురుగు పట్టేసి అవి ఖరాబ్ అయిపోతాయి. దాని ద్వారా మనీ వేస్ట్ అవుతుంది. ఇంకా తెచ్చిన వాటిని మెయింటైన్ చేస్తూ వండుకున్నా కూడా కొంతమంది ఆ ఫుడ్డును ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వండేసి వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! ఎంతమందికి ఎంత ఒక్క ముద్ద అంటే కొంచెం మిగిలితే ఓకేనండి. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ మిగిల్చుకోవడం వల్ల మనకు మనీ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది. మీరు ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేశారు అంటే మీ ఇంట్లో అస్సలకి మనీ అనేది సేవ్ అయితే కానే కాదు. అసలు ఉండనే ఉండదండి. ఫుడ్ అంటే మనకు ఏదో మీరు ఓన్లీ పప్పులే కదా! ఇది కందిపప్పే కదా అనుకుంటాం. కానీ పప్పులు, ఉప్పులు కాదండి. ఫుడ్ ఇంట్లో మనం వండుకొని తినే వస్తువు ప్రతి ఒక్క వస్తువు లక్ష్మీదేవితో సమానమే. కాబట్టి మీరు ఎక్కడ ఏ ఫుడ్‌ని వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయడం వల్ల మీకు మనీ అనేది మిగలదు. ఫస్ట్ మనీ అనేది ఇంట్లోకి కూడా రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ రివ్యూ. బడ్జెట్ రివ్యూ అంటే మీరు ఇప్పుడు ఈ మంత్ సరుకులకు మీరు ఎంతన్నా పెట్టుకోండి. మీకు ఒక లెక్క అయితే తెలుస్తుంది గదా! ఇప్పుడు లాస్ట్ మంత్ 5,000 6,000 3,000 ఎంతో కొంత పెట్టుకొనుంటారు. ఆ బడ్జెట్ రివ్యూ ప్రకారం అంటే నేను లాస్ట్ మంత్ 4,000 పెట్టాను. ఈ మంత్ నేను ఒక 500 తగ్గించాలి ఎలాగైనా సరే సరుకులలో అని ఒక ప్లాన్ యేసుకొని ఒక బడ్జెట్ ప్లానింగ్ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఏది అవసరం ఉంది, మనకి ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకొని దాన్ని మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక అలా బడ్జెట్ రివ్యూ చేసుకోవాలి. అంత మటుకు మాత్రమే మీరు ఖర్చనేది పెట్టాలి. ఎక్కువగా పెట్టారనుకోండి మీకు మళ్ళీ అక్కడ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలండి. చేసుకుంటేనే మీకు గ్రాసరీ బిల్లులో 30 డేస్ ఈ ప్లాన్ ఇవన్నీ ఫాలో అయ్యారంటే మీకు మనీ అనేది కంపల్సరీ సేవింగ్ అయితే అవుతుంది. మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఏదైనా స్టార్టింగ్‌లో అంటే ఇప్పుడు నేను చెప్పాను మీరు విన్నారు బాగుంది. ఓకే. కంపల్సరీ చేస్తాం అనుకుంటే సరిపోదండి. మీరు ఇది ఫాలో అయిపోవాలి. ఫస్ట్ మంత్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ మంత్‌లో తర్వాత తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే. నేను ఇన్ని రోజులు ఎంత మనీ వేస్ట్ చేశాను అనేది. ఇంకొకటి ఏదైనా వస్తువు తెచ్చి ఫ్రిడ్జ్ ఉంది గదా! అని ఫ్రిడ్జ్‌లో అన్నీ స్టోరేజ్ చేసుకోవద్దండి. ఏది అవసరమో అవసరం కంటే అత్యవసరం ఏది అనుకుంటే మాత్రమే తెచ్చుకోండి. ఇప్పుడు ఈజీగా మనకు 10 మినిట్స్‌లో గూడా దొరుకుతున్నాయి. కానీ మనం అవసరం లేకున్నా కూడా ఊకే అన్నీ తెచ్చి పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? మీకు ఒకేళ అప్పటికప్పుడు అత్యవసరం అనుకుంటే మీరు రూ. 10 కోసమని పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చుకుంటాం. ముఖ్యంగా డీమార్ట్‌లో అట్లయితే మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ అస్సలు ఉండవు. పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ఎప్పుడో ఒక్కసారి వాడే వాటికి పెద్ద పెద్ద ప్యాకెట్స్ కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే మీకు 20 రోజుల తర్వాత మీరు ఒక నోట్‌బుక్‌లో మొత్తం నోట్ చేసుకొని, ఆ నోట్ చేసుకొని ఒక్కసారి చూసుకోండి. అంటే నేను ఏ దానికి అంటే ఎంత ఖర్చు పెడుతున్నాను ఈ సరుకులకు, లేకపోతే నేను ఏ విధంగా వేస్ట్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామని మీకు ఈజీగా అయితే తెలిసిపోతుందండి. మిగిలిన 10 రోజులలో అంటే 10 రోజులలో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ ఫుడ్ ఇప్పుడు ఈ 20 రోజులలో ఇంత ఖర్చయిపోయింది. ఇంట్లో వస్తువులు. ఈ 10 రోజులలో ఈ వస్తువుల్లో నుంచి మొత్తం నేను అన్నీ మేనేజ్ చేసి 10 రోజులలో ఈ ఇంట్లో ఉన్న సరుకుల్ని మాత్రమే నేను వాడాలి. ఎగస్ట్రా ఏం తెచ్చుకోకూడదు. అలా ప్లాన్ చేసుకోవాలండి. మనకు ఆడవాళ్ళం ఒక్కటే కాదు కదండీ! అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఆలోచిస్తేనే మనం సేవింగ్ అయితే చేయగలము. ఇక దీనికి కుటుంబం గూడా మనం ఏది చెప్తే అది విని ఒక ఫుడ్ విషయంలో గానీ, ఏదైనా కానీ ఉన్నారనుకోండి ఈజీగా మనీ అయితే సేవింగ్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఒక్కరే కదా! అంటే మా ఒక్క పిల్లోళ్ళు ఆడపిల్ల గాని, మగపిల్ల గాని సింగిల్ ఉన్నారనుకోండి, ఒక్కరే కదా పెడితే తింటే తిన్నీలే లేకపోతే వాళ్ళు అడిగినది అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి. తినొచ్చు. బట్ ఏదైనా హెల్తీగా తినాలండి. ఏదైనా ఎక్కువ అయిందంటే అతి అయిందంటే అది మనకే ప్రమాదము. అలాగే ఏదైనా గానీ వాళ్ళు అడిగినది ప్రతి ఒక్కటి చేయడం వల్ల కూడా తప్పవుతుంది. ఇక పిల్లలే కదా మనకు అప్పుడు లేదు ఇప్పుడు ఉంది. మనం కష్టపడి సంపాదిస్తున్నాం వాళ్ళ కోసమే కదా అనుకుంటామండి. కష్టపడి హెల్త్‌నివ్వండి. ఎప్పుడూ కూడా మీరు మనీనివ్వద్దు. వాళ్ళకు హెల్త్ ఉంటే చాలండి. హెల్తీగా ఉండడానికి మీరు ఇస్తే సరిపోతుంది. వాళ్ళే ఆటోమేటిక్‌గా మనీ ఎర్న్ చేసుకుంటారు. మీరు ఎంత మనీ ఇచ్చినా గానీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఎంత మనీ ఇచ్చినా ఒక 1 డే హాస్పిటల్‌కి పోతే సరిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఫ్యామిలీకి పిల్లలకే కదండి ఫ్యామిలీ మొత్తానికి మీరు హెల్తీగా ఉండడం చూసుకోండి సరిపోతుంది. మనీ అనేది ఎవరైనా ఎర్న్ చేస్తారండి. ఎర్న్ చేయడం అంటే గొప్పని నేను చెప్పట్లేదు గానీ ఎర్న్ చేయొచ్చు. బట్ వాటిని సేవ్ చేసుకోవాలి. అలాగే హెల్తీగా కూడా ఉండాలండి. హెల్తీగా లేకుండా మేము అప్పట్లో మేము తినలేకపోయినాం. పిల్లలన్నా మంచిగా తినేద్దాము అని చెప్పి వాళ్ళకి అనవసరంగా ఫుడ్ పెడితే ఇప్పుడు పిల్లలు కూడా ఊబకాయాలనేది ఎక్కువగా వస్తున్నాయి. దాని ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. ఇంకా రోగాలనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం కాబట్టి హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా! ముందు అంటే మీరు లాస్ట్ మంత్‌కు, ఈ మంత్‌కు మీకే తెలుస్తుంది. మీరు కామెంట్‌లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఒక నెల దీన్ని ఫాలో అయ్యి ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీకు ఎంత మనీ సేవ్ చేశారు
గ్రాసరీలో నేనైతే ఎక్కువగా అని చెప్పలేదండి. జస్ట్ ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఈజీగా ఓకే. నేను ఎంత సేవ్ చేయగలను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా లిస్ట్ ఔట్ లేకుండా మీరు వెళ్ళొద్దండి. అలాగే ఆఫర్స్‌కు టెంప్ట్ అయిపోయి అనవసరంగా టైమ్ పాస్‌కి కూడా కొంతమంది ఆన్‌లైన్‌లో బుక్ చేస్తూ ఉంటారు. 10 నిమిషాలకే వస్తుంది కదా అని అనవసరమైనటువన్నీ కొనుక్కోవద్దు. దాని ద్వారా కూడా మీకు మనీ అనేది వేస్ట్ అవుతుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయకు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే కాన ఈజీగా మీరు ఎక్కువగా ఖర్చు అనేది పెట్టరండి. ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో అయ్యి ఈ నెక్స్ట్ 30 డేస్‌లో అంటే నెక్స్ట్ మంత్ మొత్తం మీరు ఈ దాంట్లో ఫాలో అయిపోండి. మీకు ఎంత మనీ సేవ్ అయింది. మీ ఈ ఛాలెంజ్ మీరు తీసుకుంటున్నారు అయితే గన ఈ వీడియో చూసిన ఎమ్మటే మీరు ఛాలెంజ్ తీసుకుంటుంటే గన ఛాలెంజ్ అని చెప్పి లైక్ కొట్టండి కంపల్సరీ. కింద కామెంట్‌లో ఛాలెంజ్ అని మెసేజ్ చేయండి సరిపోతుంది. మీరు ఎంతమంది ఇది ఫాలో అయిపోతున్నారో నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఇది మొత్తం సేవింగ్ అయిపోతేనే ఒక 1 మంత్ అయిపోతేనే మీకు ఎంత సేవ్ అయిందనేది కూడా నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇదే వీడియో కింద వచ్చి కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే గనక సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీరు ఎమ్మటే ఈజీగా చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీకు వీడియో నచ్చితే గనక లైక్ అయితే చేసేసేయండి. థాంక్ యూ.